2018లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసేందుకు 15 కోట్లు డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత వంశీ చేసిన ఆరోపణలపై బీజేపీ నేత డీకే అరుణ ఘాటుగా స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె కాంగ్రెస్ నేత వంశీ చంద్రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంశీ చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, ఆయన వ్యాఖ్యలు అతని దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. వంశీ చేసిన సవాల్ స్వీకరిస్తూ ఏ ఆలయానికైనా వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, అయితే వంశీ పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పారు కదా, వారిని కూడా తీసుకురావాలి అని డీకే అరుణ ప్రతి సవాల్ చేశారు. ఆయన స్థాయి పెంచుకొని అరుణమ్మ పేరు ఎత్తుతున్నాడు. ఆయన స్థాయి పెంచుకొని అరుణమ్మ పేరు చెప్తే నన్ను ఎవడన్నా చూస్తాడు, నా ఫోటోలు చూస్తాడు, నా వీడియోలు చూస్తాడని మాట్లాడుతున్నాడు. ఆయన నా స్థాయి అసలు ఆయన ఏంది, ఆయన కథ ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది మర్చిపోయిన వాళ్ళు. ఆయన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దటోళ్ళు అంటారు ఇటువంటి వారని. సంస్కారం లేకుండా సంస్కారహీనంగా ఏ స్థాయికైనా దిగజారుతారంటే ఇటువంటి వాళ్ళని చూసి అంటారు. రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళని చూసే అహంకారం అనేది ఇటువంటి పదవులను చూసుకోనో లేకుంటే పొజిషన్లు చూసుకొనో మురిసిపోయి అహంకారంతో మాట్లాడేటటువంటి మాటలు అంటారు వీటిని. సంస్కారహీనులే ఇటువంటి మాటలు మాట్లాడతారు. వాస్తవాలు ఏందో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన మాట్లాడిన ప్రతి మాట జూటా అని కూడా ఆయనకు తెలుసు. అలా స్టోరీ అంతా పాపం ఎవరో స్ట్రాటజిస్ట్ వాళ్ళు రాసిచ్చినట్టుగా నేను స్టోరీ అల్లి పెద్ద ఎత్తున స్టోరీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా చెప్తే నమ్ముతారని కథ చెప్తున్నాడు. అంతమంది మీటింగ్లలో డబ్బులు అడుగుతారు. అన్న మీటింగ్లలో జరుగుతాయి ఇట్లాంటివి ఇంతమంది మీటింగ్లో పైసలు ఎవరన్నా ఏదైనా జరుగుతాయి ఇట్లాంటివి. కేవలము ఏదైనా మాట్లాడితే కూడా దాంట్లో ఒక వాల్యూ ఉండాలి. డీకే అరుణ నేచర్ తెలిసిన వాళ్ళు, డీకే అరుణ యొక్క వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు. డీకే అరుణ ఈరోజు కొత్తగా పుట్టలే, ఆయన కొత్తగా పుట్టుకొచ్చిండేమో. డీకే అరుణ కానీ డీకే అరుణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఉంది ఎన్నో ఏళ్ల నుంచి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాదు, మాకు హిస్టరీ ఉంది. మా హిస్టరీ ఏందో పాలమూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు అందరు చెప్తారు కదా, కల్వకుర్తిలో పోతే ఆయన సూట్ కేసులు తీసుకుంటాడు, మందికి టికెట్లు అమ్ముకుంటాడని. ఇప్పుడే చెప్పినట్టు ఎవరో ఆయన సూట్ కేసులకు అమ్మడపోతాడు, సూట్ కేసులు ఇస్తాడంట. కల్వకుర్తి వాళ్ళు చెప్తారు ఆయన సూట్ కేసు తీసుకొని టికెట్ అమ్ముకున్నాడని. రేపు పాలమూరు టికెట్ కూడా సూట్ కేసు తీసుకుని 50 కోట్లకు ఏమో మాట్లాడుకున్నాడు, 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాడంట అని. అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో. ప్రమాణం చేయాలి, టికెట్ డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది. అప్పుడు ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. హ్యాపీగా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడేమో. డీకే అరుణ ప్రమాణం చేస్తుంది. డీకే అరుణ గురించి తెలుసు, డీకే అరుణ క్యారెక్టర్ గురించి తెలుసు. కేవలం ఇది వాళ్ళ యొక్క మైలేజ్ కోసం, వాళ్ళ యొక్క ప్రచారం కోసం మాత్రమే ఇటువంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి అవసరమే లేదు. వాళ్ళు చేసిన కమెంట్లు కానీ ఎవరెవరైతే చాలా మంది పేర్లు తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకులు తీసుకున్న నాయకులు అందరినీ రమ్మని ఏ గుడి కాడికి వస్తారు. వాళ్ళందరూ సిద్ధమైన రాజకీయాల నుంచి తప్పుకున్న వారికి సిద్ధమైన రమ్మని ఏ గుడి కాడికి వస్తారో ఖచ్చితంగా టికెట్ అక్కడికి వస్తారు.